నేను కూడా ఏంటసలు ఈ చంటివాడిని మూల్యం అడుగుతున్నాను. మనస్సు సమస్తం తనకు అర్పించేయాలనిపిస్తుంది. ఈ పళ్ళు పుట్టదేముంది? ఒక విషయం బాగా గుర్తుంచుకో, ఎప్పుడైనా ఎవరైనా నీ ద్వారంలోంచి నిరాశతో వెళ్ళకూడదు. అప్పుడే కదా నువ్వు మంచి బాలుడితో పాటు మంచి రాజకుమారుడు కూడా అవుతావు. మీరు నిరాశ పడకండి, నేనిప్పుడే లోపలికెళ్ళి మూల్యాన్ని తీసుకొస్తాను. పదండి పదండి. అమ్మా, బయట ఒక పళ్ళమ్మే మాత వచ్చింది. నేను ఆవిడ దగ్గర పళ్ళు తీసుకోవాలి. ఆవిడకేం మూల్యాన్ని ఇవ్వను? ఈ లోకంలో ఏ వస్తువు కావాలనుకున్నా సరైన మూల్యం చెల్లించాల్సిందే. ఈ విషయం నేర్పించాల్సిందే కదా. కన్నయ్య, ఏదన్నా కావాలనుకుంటే ఇంకేదైనా ఇవ్వాల్సిందే కదా. మూల్యం ఎలా ఉండాలంటే అమ్మేవారికి తక్కువ అనిపించకూడదు, అలాగే ఎవరైతే ఇస్తున్నారో వారికి అధికం అనిపించకూడదు. అమ్మా, నువ్వే చెప్పొచ్చు కదా. నా కన్నయ్య ఇంత పెద్దవాడయ్యాడు, మరి నేనెందుకు చెప్పాలి? ఈ నిర్ణయం నువ్వే తీసుకో. నాన్న చెప్పారు, ఆహా, నిరాశతో ఎవ్వరూ వెళ్ళకూడదని. నా చందమా